వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమాస్ వరల్డ్. సో నేనైతే ఇంకొక మంచి ఫెస్టివల్ మోడ్తో అయితే మీ ముందరికి ఒక వీడియో తెచ్చేసానండి. సో సంక్రాంతి అండ్ భోగి సెలబ్రేషన్స్ ఇన్ అవర్ కమ్యూనిటీ. సో ఎలా చేసుకున్నాము అని చెప్పి నేనైతే వీడియో చూస్తున్నాను. సో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామా? నాకు రంగోలీ అంటే ఒక ఇన్సిడెంట్ గుర్తొస్తుంది. మా స్కూల్ డేస్లో జరిగిందనమాట. నేను 5th or 6th స్టాండర్డ్లో ఉన్నప్పుడు రంగోలీ కాంపిటీషన్స్ పెట్టారు. సో నేనేం చేశానంటే కొంచెం మన క్రియేటివిటీ ఎక్కువ అనమాట. డిఫరెంట్గా ఉండాలని చెప్పి బటర్ఫ్లైస్ ముగ్గు అయితే థీమ్ అయితే నేను చూస్ చేసుకొని 4 బటర్ఫ్లైస్ వస్తాయన్నమాట. 4 or 6 బటర్ఫ్లైస్ వచ్చి అందరు కలర్ వేస్తారు కదా, నేను యూనిక్గా డిఫరెంట్గా వేయాలి అని చెప్పి 2 బటర్ఫ్లైస్ ముగ్గు పొడితో 2 బటర్ఫ్లైస్ బొగ్గు ఉంటుంది కదా, దంచుకొని వెళ్ళి దాన్ని అయితే వేశాను. ఫైనల్లీ నాకైతే 3rd ప్రైజ్ అయితే వచ్చిందనమాట నా క్రియేటివిటీకి. సో ఇక్కడైతే మా బుడ్డది ఫుల్ డిస్టర్బ్ చేస్తుంది నన్ను. మీరు వేస్తున్నప్పుడు మేము ఎందుకు వేయకూడదు, నేను కూడా వేస్తాను అని చెప్పి. సో నాకేంటంటే నేనే అంతంత మాత్రం వేస్తున్నాను అక్కడ. ముగ్గులు నాకు అంతగా రాక ఏదో కలర్స్ అట్లా హెల్ప్ చేస్తున్నాను వాళ్ళకి. తను వచ్చి మళ్ళీ కొంచెం కలర్ పడ్డం అలా జరిగింది అనుకో, టోటల్ వాళ్ళ టైం అంతా వేస్ట్ అవుతుంది కదా. సో నాకైతే బేసిక్గా ఇలా పెద్ద పెద్ద ముగ్గులు వేయడం అయితే రాదు. ఓన్లీ కలరింగ్ అండ్ అవుటింగ్ అయితే ఇక్కడ వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాను నేను. సో ఇంక లాస్ట్కి వాళ్ళ గోల భరించలేక వాళ్ళకైతే చాక్ పీసెస్ ఇలా ఇచ్చేస్తే వాళ్ళు వేసి ఒక్కసారి ముగ్గులు చూడండి ఎలా చేస్తున్నారు అక్కడంతా. మేము చిన్నప్పుడు ఎలా చేసుకునేవారం అంటే మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి, సో వాళ్ళు వచ్చి మనకి పేడ ఉంటుంది కదా ఆవుది, సో పేడతో అలికి అండ్ ముగ్గులు వేసి మధ్యలో గొబ్బెమ్మలు అండ్ మార్నింగ్ వచ్చి పూజ చేసి అగరబత్తిలు పెట్టి అండ్ తంగేడి పూలు అవంతా అండ్ బసవన్నం తీసుకొని రావడం, గంగిరెద్దుని తీసుకొని రావడం, ఆ ఫన్ చిన్నప్పుడు అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేవి అవంతా. అండ్ మార్నింగ్ లేచి మనం రేగిపళ్ళతో తలస్నానం చేసుకోవడం. అండ్ మా సైడ్ ఎలా చేస్తారంటే రాయలసీమలో అంటే అనంతపూర్లో జొన్న రొట్టెలు ఉంటాయి కదా, జొన్న రొట్టెలు చేసి అండ్ కలగూర ఆల్ టైప్ ఆఫ్ వెజిటేబుల్స్ అంతా మంచిగా కుక్ చేసి జొన్న రొట్టె విత్ సంక్రాంతి ఫెస్టివల్ అంటేనే మంచిగా మనకి పల్లెటూర్లలో అయితే చాలా చాలా బాగా చేస్తారు. అండ్ ఇంకా గోదావరి సైడ్ చాలా బాగుంటుందంట. కోళ్ళ పందాలు కానీ అండ్ జల్లికట్ట అవంతా. సో కుదిరితే నెక్స్ట్ టైం సంక్రాంతి గోదావరి డిస్టిక్లో సెలబ్రేట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. సో ఐఎమ్ మేనిఫెస్టింగ్ సంక్రాంతి ఫెస్టివల్ ఒక్కసారైనా గోదావరి డిస్టిక్లో చూడాలి. అండ్ అటు సైడ్ చాలా మంచిగా ఉంటుంది ప్లేసెస్ కానీ లేదా వాళ్ళ వాతావరణం, వాళ్ళ మర్యాదలు అంతా. సో చూద్దాం నెక్స్ట్ ఇయర్ ఎలా జరగబోతుందో. సో ఫైనలీ మా సంక్రాంతి ముగ్గు అయితే అంత కష్టపడిన తర్వాత అయితే ఇలా అవుట్పుట్ వచ్చింది. చాలా బాగుంది కదా. సో మీకు ఎలా అనిపిస్తుందో ఈ ముగ్గు అయితే కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. మీరు ఎలా వేసుకున్నారు, మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు సంక్రాంతిని అనేసి. హాయ్ ఫ్రెండ్స్, ఎందుకు ఇంత తొందరగా లేచి వచ్చారు? భోగి వేయట్లేదా మీరు?
చలికి అవసరమా? ఏం కుండ? ఏంది? సరిపోకపోతే వాసన చూడొచ్చు. సరిపోకపోతే వాసన పొంగల్ స్మెల్. కొంచెం లెఫ్ట్ సైడ్ కొంచెం వంగింది చూడండి కుండ. లైట్ అది లెఫ్ట్ గా నాకు లెఫ్ట్ రా. కుండ బాగా రావాలి, బాగా పొంగాలి. కుండ తయారు చేస్తున్న భార్గవి యొక్క కార్తీక. ఏదో వీడియో కోసము స్వెటర్ వేసుకోకుండా వచ్చాను, కానీ చలి అయితే అలా వణికిచ్చేసింది అనమాట. మేమైతే 4:30 అరౌండ్ అలా భోగి స్టార్ట్ చేయాలని చెప్పి ముగ్గురు అయితే స్టార్ట్ చేసాము. పిచ్చిగా ఉన్నింది చలి అయితే అక్కడ. అండ్ వెనకాల పిల్లలు చూడండి, మాకన్నా ముందు మీరు మార్నింగ్ భోగి అని చెప్పారు కదా, లేవండి కిందికి వెళ్దామని చెప్పి లేపి మరీ తీసుకొని వచ్చారంట మా ఫ్రెండ్ అయితే. సిన్సియర్ గా పడుతున్నారు అక్క పూలు. ఓకే వస్తుంది, క్లియర్ గా పట్టుకుంటుంది. పూల మళ్ళీ బాగా
రేపు పెడతా. మీరు పెట్టారు బాగున్నాయి రాదు మంటలు వచ్చినాక దాంట్లో పెట్టి సో చలికో మరి ఆ స్టిక్స్ వెట్టిగా ఉండడం వల్ల అది భోగి వెలిగి పైకి మంటలు రావడానికి అయితే చాలా టైం పడింది. పాపం వాళ్ళైతే చాలా కష్టపడ్డారు, పేపర్స్ పెట్టి కార్డ్బోర్డ్స్ పెట్టి అంతా. లాస్ట్కి ఫైనలీ మంచిగా వచ్చింది, టైం తీసుకు. తోషమ్మా ఫోటో తీసు. ఆ చలికి అండ్ ఆ మంటలు స్టార్ట్ అయిన తర్వాత, భోగి మంటలు స్టార్ట్ అయిన తర్వాత అలా కూర్చొని వెచ్చగా పెట్టుకుంటుంటే చాలా హాయిగా ఉండిందనమాట. మనకు బెంగళూరు క్లైమేట్ తెలిసిందే కదా, ఎక్కువ ఫాగ్. బెటర్ ఆ రోజు మాకు కొంచెం చాలా తక్కువ ఉండింది చలి అయితే ముందు రోజుతో కంపేర్ చేసుకుంటే. సో బెటర్ అనమాట. ఆ మంటలు అలా వెచ్చగా వస్తుంటే మంచిగా ఉండింది భోగి మంటలు. వద్దులేండి ఏమండి, వద్దులేండి. ఇప్పుడు ఎక్కడ తిరుగుతారు మనం ఇంట్లో ఇది పెద్దది కదా, ఇది అపార్ట్మెంట్ కదా. అపార్ట్మెంట్ బాగానే దీపావళి నా చేతికి అంతకన్నా ముందే. ఐ హోప్ మీరందరూ ఈ వీడియో చూసి మంచిగా నవ్వుకొని ఉంటారని అనుకుంటున్నాను. సో కొంచెం మిడిల్ ఆ జోక్స్ వల్ల అంతా. సో ఫైనలీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సుమాస్ వరల్డ్. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఫన్నీ వీడియోస్ అవంతా మీరు చూడాలి అనుకుంటే తప్పకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి.